ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈరోజు ఉల్లికాళ్ళు టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లికాళ్ళు. ఇప్పుడు దాన్ని అన్నిటిని చాప్ చేసుకొని సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా రెడీ చేసుకొని మనకి టేస్ట్కి సరిపడినట్టు తీసుకుంటే సరిపోతుంది. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఇప్పుడు నేను జస్ట్ ఒక ఉల్లిపాయ ముక్క వేసి చూసాను. ఆనియన్ ఆయిల్ మరిగిందా లేదా అని. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ఎంత బాగా మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కూరకి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇది బాగా మగ్గిన తర్వాత చూసారా ఎలా వేగినాయో అలా వేగాలి. అలా వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని ఆ టొమాటోస్ని కూడా బాగా మెత్తగా మగ్గించుకోవాలి. చూసారా ఎలా మగ్గినాయో. అలా మగ్గిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలను కూడా వేసుకొని అవి కూడా బాగా మగ్గించుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని అన్నీ కూడా కొంచెం కొంచెంగానే తీసుకున్నాను. మీరు మీకు సరిపడినట్లుగా మీ ఫ్యామిలీకి సరిపడినట్లుగా మీరు చాప్ చేసి పెట్టుకోండి మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారంగా. అవి అలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గిన తర్వాత మూత తీసుకొని మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. ఉప్పు, కారం, పసుపు వేసుకొని మన రుచికి సరిపడినట్లుగా వేసుకోవాలి. అవి ఒకసారి కలుపుకొని ఇవి బాగా ఆయిల్ చూసారా సైడ్ నుంచి ఎలా వస్తుందో. ఇలాంటి టైంలో ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని, అంటే నాకు కొంచెం క్వాంటిటీలో కాబట్టి చిన్న గ్లాస్తో తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు వాటర్ వేసుకొని బాగా దగ్గరికి ఉడికించుకోండి. ఒక 2 minutes నేను హైలో పెట్టాను. వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చే వరకు. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes సిమ్లో మగ్గించుకోండి. 5 minutes తర్వాత మూత తీసుకుంటే కూర చూసారా ఎలా దగ్గరికి గుమగుమలాడుతూ వస్తుందో, కనిపిస్తుందో. మీరు ఇందులో కావాలంటే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఆప్షనల్. నేనైతే యాడ్ చేయలేదు. నేను సింపుల్గా బేసిక్ కర్రీ లాగే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కర్రీ రెడీ. ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో సూపర్గా ఉండే ఉల్లికాళ్ళు టమాటా